హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు, కోకోనట్ లడ్డు. సింపుల్ అండ్ ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది, ట్రై చేసి కామెంట్ చేయండి. సో దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి అయితే 1 కప్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి. సో వితౌట్ వాటర్ యాడ్ చేసుకోకుండా అయితే మనం గ్రేట్ చేసుకోవాలి, సన్నగా తురుముకొని దీన్ని అయితే లడ్డు చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే మనం ఫైన్ పేస్ట్ లాగా నేను చూపిస్తున్నట్టు ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అయితే మనం ఒక కడాయి తీసుకొని కడాయిలోకి యాడ్ చేసుకొని సో దీంట్లోకి 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం కరెక్ట్ మెజర్మెంట్. సో ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని అయితే ఒక 15 మినిట్స్ మనం దీంట్లో వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో లిడ్ పెట్టుకోవడం ఎందుకంటే ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సో ఇట్లా వాటర్ అనేది బయటికి ఇలా నేను చూపిస్తున్నాను కదా, కనిపిస్తుంది కదా, అలా బయట పడుతుంది. సో అందుకోసం లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సో వాటర్ అంతా పోయిన తర్వాత మనం లిడ్ తీసుకొని కుక్ చేసుకోవచ్చు. మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో అంతలో మనం ఒక రోల్ ఉంటుంది కదా, చిన్నది రోల్ తీసుకొని దాంట్లోకి ఒక 5 ఇలాచీ యాడ్ చేసుకొని సో పౌడర్ అయితే చేసుకుంటున్నాను నేను. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని సో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మీలో ఎంతమందికి కోకోనట్ లడ్డు ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది లడ్డు అనేది. సో ట్రై చేసి మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇది ఇలా రెడీ అవుతుంది గట్టిగా. సో దాంట్లోకి మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, అలానే సో 1 కప్పు సో బాదం ఉంటుంది కదా, సన్నగా చాప్ చేసుకున్నాను నేను. చాపర్ ఉంటుంది కదా, దాంట్లో సన్నగా చాప్ చేసుకొని దీన్ని ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను పచ్చిదే. సో ఎందుకంటే మనకి ఇది ఇంకా కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి అది కూడా ఫ్రై అయిపోతుంది సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి. సో దాంట్లోకి నేను 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని సో దీన్ని అంతా ఒక 5 మినిట్స్ అనేది మనం కలుపుకోవాలి. కోకోనట్ లడ్డూకి టైం చాలా పడుతుంది, సో మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. సో మనకి లడ్డు కట్టుకోవటం ఎలా అంటే సో ఇది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చి సో చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి రావాలి. సో అప్పుడు మనకి తెలుస్తుంది లడ్డు ఎలా చేసుకోవాలనేది, సో కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది. సో ఇంత దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని సో మనం ఇదైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా, సో ఇలా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అనేది సో చల్లగా అవ్వనివ్వాలి, లేకపోతే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు అనేది కాలుతాయి కంపల్సరీ. సో అందుకే ఒక 10 మినిట్స్ చల్లగా అయిన తర్వాతనే మనం లడ్డు అనేది చేసుకోవాలి. సో హ్యాండ్స్కి గీ అనేది అప్లై చేసుకోండి, ఎందుకంటే స్వీట్ కాబట్టి మనం ఎంత గీ అప్లై చేసుకుంటే సో గీ యాడ్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ స్వీట్స్లో. సో గీ అనేది అప్లై చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం అయితే లడ్డు చేసుకోవచ్చు. మీకు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు, క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, అదిగా ఏ షేప్లో చేసుకోవాలో. సో నేనైతే లడ్డూలు అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా మనం అన్ని లడ్డూలు చేసుకుంటే ఇది మనకి 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా అలానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. డైలీ ఒక కొబ్బరి లడ్డు తినడానికి ట్రై చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్